తన ఆ రోజు అవసరం కొద్దీ కాంగ్రెస్ తోటి కలవటం, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి శివకుమార్ గారితో ఒక స్నేహం. అంతకుముందు టీడీపీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆయనకి బాధ్యతలు అప్పచెప్పి చంద్రబాబు నాయుడు గారు వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయారు. ఆయన కూడా ఆ పార్టీ నుంచి వెళ్ళిపోయి, అంటే రేవంత్ రెడ్డి గారు ఒక విషయం రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, నేను బయటకు వచ్చేటప్పుడు కూడా నేను చంద్రబాబు నాయుడు గారి పర్మిషన్ తోటే నేను టీడీపీని వదిలేసి కాంగ్రెస్లోకి వెళ్ళానని చెప్పాడు. అదొకటి అసెంబ్లీలో ఇదొకటి చెప్పారు కదండి, రాయలసీమ ఎత్తిపోతల నేను చెప్పడం వల్లే చంద్రబాబు నాయుడు గారు ఆపారు అనే మాట కూడా. అది ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు అంటే చంద్రబాబు అంటే వాళ్ళిద్దరికి ఎంత అండర్స్టాండింగ్ ఉందో అదే. ఇప్పుడు అందుకే నేను ఇందాక మిమ్మల్ని ఒకటి అడగాలనుకున్నాను సార్, గేట్లు ఉన్నాయి కదా అక్కడ, మొత్తం ఎన్ని గేట్లు, ఏ గేట్ ఎవరు ఓపెన్ చేశారంటే నేను కొంచెం న్యూమరాలజీలో చెప్తా. వాళ్ళు మాట్లాడే శివకుమార్ ఏ గేట్ ఓపెన్ చేశాడు, సక్సెస్ అవుతున్నారు చరిత్ర వీళ్ళ ముగ్గురులో వాళ్ళిద్దరు ఆపేసి ఈయన గేట్ ఒకటే ఓపెన్ అవుతుందా, వాళ్ళిద్దరు ఓపెన్ చేసిన గేట్లు ఏమైనా క్లోజ్ అవుతాయా, ఏ గేట్లు ఓపెన్ చేసి చెప్పగలరా మీరు? అక్కడ మీరు కొంచెం లోపలికి వెళ్తే అడగి దాదాపు నియర్ అబౌట్ ఒక 19 గేట్స్ ఏదో ఉన్నాయి. ఆ 19 గేట్స్లో వీళ్ళు శివకుమార్ గారు ఒక గేటు ఒక నంబరింగ్ ఉంది అక్కడ, మీరు అది వేస్తే ఆ నంబర్ తెలుస్తుంది అనమాట. ఆయన ఒక నంబర్ 17 గేటు, లేకపోతే అది వాళ్ళు నిలబడిన చోట గేట్స్ ఉన్నాయి. ఆ గేట్స్ న్యూమరాలజీని బట్టి ఆయన చరిత్ర సృష్టించబోతున్నాడంటే తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి వాటర్ రాకుండా ఓన్లీ కర్ణాటకే పోతాయా, లేకపోతే ఇటువైపు వచ్చి అటు ఆగిపోతాయా? సో ఇలాంటివి కూడా ఏమైనా ఉన్నాయా? ఏవైనా సరే అంటే శివకుమార్ ఈజ్ ఐ మీన్ చాలా డిగ్నిఫైడ్ పొలిటీషియన్. దాన్ని అసలు ఎక్కడ భారతదేశ రాజకీయాల్లో అతనికి ఒక ముద్ర కూడా ఉంది, ట్రబుల్ షూటర్ అనేది. ట్రబుల్ షూటర్ చంద్రబాబు నాయుడు గారు సీనియర్ మోస్ట్ అని ఆయనే చెప్పాడు. కానీ వాళ్ళు ముగ్గురు కలిసి చేసిన పని నిజంగా రాష్ట్రాలకు ఉపయోగపడుతుందా? ఉపయోగపడే పని అయితే వీళ్ళు పెద్ద చరిత్ర అంటే ముగ్గురు కలిసి ఓపెన్ చేస్తున్నాం అనేదే చరిత్ర అవుతుందా, లేకపోతే ఎక్కడో ఇద్దరు ఎఫెక్ట్ అయిపోయి ఒకరు అనుకూలంగా ఉంటే చరిత్ర అవుతుందా? చెప్పాల్సింది ముగ్గురు ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్తున్నారు. అంటే రాజకీయాల్లో ఫ్రెండ్షిప్ ఉండకూడదని నేను కాదు, కానీ ముగ్గురులో ఇద్దరు ఒకే పార్టీ. పైన సెంట్రల్ మినిస్టరు ఎన్డీఏలో ఉన్నాడు, ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రి గారు ఎన్డీఏలో ఉన్నారు. ఆ ఎన్డీఏలో డిఫర్ అవుతున్నట్టుగా మీరు మధ్యలో లోకేష్ గారిని తీసుకొచ్చి పెట్టేశారు. అర్నబ్ గోస్వామి తోటి మాట్లాడినటువంటి ఆయన పాత మాట గేట్ నెంబర్ చూడండి, గేట్ నెంబర్ 19, 18 అండ్ 17 ఎవరిది? 17 రెండు కలిపితే 8 వస్తుంది. 19 కలిపితే ఓన్లీ 1 వస్తుంది. ఈ అంశం ఎలా ఉంచుతుంది సార్? ఇటీవల చాలా కాలంగా కొన్ని అంశాల మీద ఏపీలో అటు జనసేన టీడీపీ మాట్లాడుతున్నాయి కానీ బీజేపీ దాన్ని ఓన్ చేసుకోవట్లేదు అనేటువంటిది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తిరుపతి లడ్డు ఇష్యూ ఉందండి, దాంట్లో కూడా టీడీపీ జనసేన విపరీతంగా వైసీపీని అటాక్ చేసే కానీ బీజేపీ అనేది కూడా ఎక్కడ అసలు ఆ జంతుకు అనే పదం కూడా వాడలేదు. ఇలా చాలా డిజోన్ చేసుకుంటుంది బీజేపీ చాలా విషయాల్లో. వాళ్ళు కూటమిలో ఉంటున్నా కూడా, ఎందుకనంటే అసలు ఆయన సిద్ధార్థనాథ్ సింగ్ ఎవరో ఆయన అప్పుడు ఎన్నికల మేనిఫెస్టో ఆయన టచ్ కూడా చేయలేదండి బీజేపీ ఎన్డీఏ మేనిఫెస్టో. అప్పుడు ఆయన ఎవరో ఇస్తుంటే అందరూ పట్టుకుని చూపిస్తారు కదా, ఆ డిస్ప్లే చేసేటప్పుడు కూడా ఆయన అది వద్దు అన్నట్టుగా ఆయన మా మేనిఫెస్టో సపరేట్గా ఉంది అన్నట్టుగా అని. సో అసలు ఫస్ట్ నుంచి ఇలా బీజేపీ డిజోన్ చేసుకుంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ పదే ఈ కూటమి 15 ఏళ్ళు కలిసి ఉండాలి, అది చాలా దృఢంగా ఉండాలి అని చెప్తున్నా కూడా బీజేపీ నుంచి ఆయన అధ్యక్షుడు మాధవ్ కానీ లేదంటే ఆ పార్టీలో ముఖ్య నేతలు కానీ ఎవరు కూడా దాన్ని కూడా ఎండార్స్ చేయనటువంటి పరిస్థితి. మీది చాలా క్లియర్ కట్ అబ్జర్వేషన్ అండి. అన్ని చాలా అంశాల్లో బీజేపీ ఒక కూటమిలో భాగంగా ఉన్నప్పుడు కూడా స్పెక్టేటర్ పాత్ర పోషిస్తూ ఉంది. మీరు అన్నట్టు తిరుపతి విషయంలో కానీ, లేకపోతే నిన్న జరిగినటువంటి లాకప్ డెత్ విషయంలో కానీ, లేకపోతే కాపుల విషయంలో పవన్ కళ్యాణ్ గారికి తర్వాత మిగతా వాళ్ళకి జరుగుతున్న గొడవల్లో కానీ ఎక్కడో కూడా బీజేపీ తొందరపడటం లేదు. దానికి ఇంకొకటి లింక్ చేస్తే వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత అమిత్ షా గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏ స్టేట్మెంట్? ఇక నుంచి కాబోయే కాలంలో మేము ఒంటరిగా నిలబడతాం, వీఆర్ నాట్ గోయింగ్ టు బి అలైన్ విత్ ఎనీ రీజనల్ పార్టీ ఆర్ అదర్ పార్టీస్. దిస్ వాజ్ అ స్టేట్మెంట్ కేమ్ ఫ్రమ్ ది హార్స్ మౌత్. అమిత్ షా గారి నోటి నుంచి వచ్చింది. సో అది వచ్చిన వెంటనే వెస్ట్ బెంగాల్లో చీలికి వచ్చింది. ఒక 20 మంది ఎంపీలు బీజేపీలో చేరుతున్నామని చెప్పారు. శివసేనలో చిలుకొచ్చింది, అక్కడ కొంతమంది చేరుతున్నారు, షిండే నాయకత్వంలో చేరుతున్నాం అని చెప్పారు. సో తమిళనాడులో వచ్చేసి స్టాలిన్ గారు కాంగ్రెస్ నుంచి నేను పట్టించుకోవట్లేదని చెప్పాడు. ఇవన్నీ మారినప్పుడు వాట్ వుడ్ బి ది
ఐ మీన్ ఫేట్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆర్ జనసేన పార్టీ ఇన్ ఆంధ్రప్రదేశ్. బీజేపీకి ఇలా అవసరమా కాదా? నితీష్ కుమార్ జాయిన్ అయిన తర్వాత చాలా కంఫర్టబుల్గా నితీష్ కుమార్ బీహార్లో తన రాజకీయ పార్టీని కూడా వీలైతే వాళ్ళ మిళితం చేస్తాడేమో తెలియదు, చాలా కంఫర్టబుల్గా అతను సీఎంగా మానేసి తన కొడుకు పోర్ట్ఫోలియో తీసుకొని తను అక్కడ రాజ్యసభకి వెళ్ళిపోయాడు. అంటే ఎక్కడ కాన్ఫ్లిక్ట్ జరగల, బట్ వెస్ట్ బెంగాల్లో గందరగోళం జరిగింది. సో ఇవన్నీ చూసినప్పుడు చాలా రైట్ టైం అనుకున్నారేమో. అమిత్ షా గారు ఏం చెప్పారంటే నవ్ ఆన్వర్డ్స్ మాకు పొత్తులు అవసరం లేదు. పొత్తులు అవసరం లేకపోతే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ, జనసేనకు ఉన్నటువంటి జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్తారు. అందుకే పవన్ కళ్యాణ్ గారు ఒక రీజనల్ పార్టీగా మీరు ఇండియన్ పాలిటిక్స్ని చూసినట్లయితే 1952 నుంచి జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక చరిత్ర నుంచి బయటకు వచ్చి చాలా మంది చీలిపోయి ప్రాంతీయ రాజకీయ పార్టీలుగా వాళ్ళు ఉన్న పరిస్థితుల నుంచి ఈ రోజు దాకా ఏ ప్రాంతీయ పార్టీ ఢిల్లీ వెళ్ళి ఒక ప్రత్యేకమైనటువంటి మీటింగు ఢిల్లీలో ఉన్నటువంటి పార్టీ తోటి కనుసన్నల్లో జరుపుకొని వచ్చింది లేదు. ఒక రీజనల్ పార్టీ ఢిల్లీ వెళ్ళారంటే ఒక ధర్నాకో, పార్లమెంటు ముట్టడికో, లేకపోతే జంతర్ మంతర్ వద్ద ఒక నిరసన తెలియజేయడానికి వెళ్ళాయి. కానీ పవన్ కళ్యాణ్ గారు తన ఎమ్మెల్యేలని, తన ఎమ్మెల్సీలని వాళ్ళందరం తీసుకొని ఢిల్లీ వెళ్ళి ఏం చేసి వచ్చాడు? జాతీయ భావం పెరగాలి అంటే దేనికి సంకేతం ఇది? రాష్ట్రాన్ని వదిలేస్తున్నట్ట, ప్రాంతాన్ని వదిలేస్తున్నట్ట. ఆయన ఒక మాట అన్నాడు, కులం నుంచి బయటికి రావాలి, ప్రాంతాల నుంచి బయటికి రావాలి. ఎందుకంటే ఆయన కాకినాడ, రాజమండ్రి, మంగళగిరిలో మాట్లాడిన తర్వాత ఆ తెలంగాణకు వచ్చి తెలంగాణలో ఒక మాట మాట్లాడాడు, ఇది ఎవడబ్బా జాగిరి అని ఇది మాట్లాడాడు. రియాక్షన్ విపరీతంగా వచ్చింది. రియాక్షన్ వచ్చిన తర్వాత ఆ రియాక్షన్ని తట్టుకోలేక ఆయన ఢిల్లీ వెళ్ళిపోయాడు. అంటే ఒక ప్రాంతీయ పార్టీ మాకు వద్దు అవసరం లేదన్న సమయంలో ప్రాంతీయ పార్టీని తీసుకొని ఢిల్లీకి వెళ్ళాడు ఆయన. మీరు చూడండి ఇక్కడ. సో అసలు ప్రాంతీయ పార్టీలు మాకు అవసరం లేదన్న చోట లోకేష్ తోటి మీరు ఏం చెప్పిస్తున్నారంటే మళ్ళీ అర్నబ్ గోస్వామి టీవీ నుంచి అడిగిచ్చి లేదు బాబు మేము మీతోనే ఉంటాం, ఆల్రెడీ వీ స్పోక్ టు ప్రైమ్ మినిస్టర్, నేను చెప్పాల్సింది నేను చెప్పేశాను, నాతో మధ్యలో మాట్లాడిన వ్యక్తి ఎవరో పేరు చెప్పకుండా నేను చెప్పేశారు. అంటే ఇన్ని తతంగాలు, ఇన్ని మర్మాల మధ్య ప్రాంతీయ పార్టీలకి ఎగ్జిస్టెన్స్ తెలుగుదేశానికి జనసేనకి ఉంటుందా లేదా? బీజేపీ నాకు వద్దన్న తర్వాత మీరు ఎటుపోతారు? ఆర్ యూ పీపుల్ రియల్లీ ఇండిపెండెంట్? దిస్ ఇస్ క్వశ్చన్ నౌ. సో శివకుమార్ గారు ఇప్పుడు మాట్లాడిన విషయం ఏంటంటే అమిత్ షా ప్రాంతీయ పార్టీలు మాకు అవసరం లేదన్నాడు, కానీ మేము హిస్టరీ క్రియేట్ చేయబోతున్నాం అని ఒక ప్రాంతీయ పార్టీ హెడ్ తోటి మాట్లాడుతున్నాడు ఆయన. అంటే దీన్ని ఎటు తీసుకెళ్ళి రేపు ప్రజలు ఎలాంటి నిర్ణయం ఇస్తారో, ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారో, నేనైతే ఇట్ ఈస్ ఇమ్మెచ్యూర్ టు టెల్ సంథింగ్ అబౌట్ దిస్ ఇష్యూ. ఏది నేను చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇంకోసారి పోతాడనో నేనైతే చెప్పదలుచుకోలేదు ఇప్పుడు. ఎందుకంటే శివకుమార్ గారి మనసులో ఏముందో, వాళ్ళు రేవంత్ రెడ్డి గారి మనసులో ఏముందో, ఒక అతనేమో కోఆర్డినేట్ చేసిన అతను, ఒక అతనేమో శిష్యుడు, వీళ్ళిద్దరు మనసులో ఏముందో ఈయన పట్ల అనేది మనం కొంచెం వెయిట్. మీరు అన్నట్టు బీజేపీ ఇప్పుడు చాలా కంఫర్టబుల్ పొజిషన్లోకి వచ్చేసింది, టీడీపీ తోటి అవసరం లేనటువంటి స్టేజ్లోనే ఉంది చాలా అనేటువంటిది. రకరకాల ఇష్యూస్ని కూడా మనం చూస్తే సార్, ఇప్పుడు ఈ అడ్మినిస్ట్రేషన్ పరంగా కూడా, ఇది మన ఫండ్స్ అలొకేషన్ వాటిల్లో కూడా, ఇది మన రైల్వే జోన్ విషయంలో కూడా ఇదైంది. విశాఖ జోన్ మనకేం లేదు కదా, ఒరిస్సాకి వెళ్ళిపోయింది, ఎకానమీ వచ్చేదంతా దానికి వెళ్ళిపోయిందని. అమరావతి కూడా మొన్న హైవేస్ లో చాలా కోత పెట్టేశారండి. వీళ్ళు ఏదో ప్రపోజల్ ఇస్తే 40,000 కోట్లు దగ్గర హైవేస్ ప్రపోజల్ ఇస్తే దాంట్లో హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చాలా కోతలు పెట్టేసింది, నేషనల్ హైవేస్. సో ఇలా చాలా విషయాల్లో, ఇంకా మన పోలవరం విషయంలో కూడా ఏది ఫండ్స్ అన్ని పూర్తిగా అలాట్ చేయనటువంటి పరిస్థితి. సో ఇలా రకరకాల ఇష్యూస్ అన్ని తీసుకుంటే దీన్ని ఇప్పుడు మనం చూసే యాంగిల్లో పోలవరం ఇస్ ఏ నేషనల్ ప్రాజెక్ట్ అండ్ ఎగ్జిక్యూటెడ్ బై ది స్టేట్ గవర్నమెంట్. కానీ దానికి స్పెషల్ స్టేటస్ హోదా ఇవ్వలేదు కదా, ఓన్లీ ఫండింగే ఇస్తూ పోతున్నారు. అది కూడా ఆపేశారు ఆల్మోస్ట్. ఎప్పుడవుతుందో తెలియదు. రైల్వే జోన్ లేదు. తర్వాత మనకు రాజధానికి అంతంత మాత్రంగానే ఉంది. రాజధానికి అప్పులు తెచ్చి కట్టుకోవాల్సిన అవసరంలో ఈరోజు వచ్చేసాం. ఏ విధంగా శివకుమార్ గారు చరిత్ర సృష్టిస్తారో అనేది మనం ఖచ్చితంగా. మరొక అంశం, ఇప్పుడు మనతో అంశం మీద